వ్యూస్ అందరికీ నమస్తే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మినీ లాగ్. మీ రాజేశ్వరి కృష్ణ. ఈరోజు కృష్ణాష్టమి. ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ముందుగా వచ్చేసి నా వీడియోని అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మోర్ వీడియోస్ అనేవి మీకు పెడుతూ ఉంటాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా, స్కిప్ కాకుండా చూడండి. వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ స్కిప్ కాకుండా చూడండి. ప్లీజ్ లైక్ అనేది ఇవ్వండి. సో ఈరోజు వీడియో ఏంటన్నది మీకు చూపిస్తాను. ఈరోజు శనివారం కదండి, అంతేకాకుండా కృష్ణాష్టమి కూడా మనకి శనివారం రావడం అనేది చాలా మంచిదన్నమాట. సో ముందుగా ఏంటంటే నేను 3:30కి లేచాను. లేచిన తర్వాత బయట అయితే ముగ్గులే పెట్టేసుకుని, మనకి మళ్ళీ ఇంట్లో చక్కగా మళ్ళీ మాఫ్ అది పెట్టేసుకుని ఇంకా స్నానం చేసి పూజా మందిరం దగ్గరికి వచ్చేసి అన్నీ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా వచ్చి ఈశాన్యములు అయితే చక్కగా మనకి తులసమ్మ ఉంటుంది కదా, తులసమ్మకి దీపం పెట్టేసుకున్నాం అనుకోండి, తర్వాత మన గూటిలోకి మన మందిరంలోకి వచ్చి అన్ని నెమ్మదిగా చేసుకోవచ్చు. ఈశాన్యం వైపు ఇంట్లోనే ఎందుకు పెట్టుకున్నానంటే ఇక్కడ వచ్చేసి ఒక 4-5 డేస్ నుంచి వర్షాలు అనేవి చాలా ఎక్కువ పడుతున్నాయి. సో మనకి పెరట్లో ఉన్న మొక్క దగ్గర దీపం పెడుతుంటే కొండెక్కిపోతుంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ ఒక మొక్కను నేను చక్కగా ఒక మొక్కను నేను ఈశాన్యం వైపు ఇంట్లోనే పెట్టుకున్నాను. సో ఉదయము సాయంత్రము తులసమ్మకి తప్పకుండా దీపం పెట్టుకోండి. మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇటు వచ్చేసి ఈరోజు శనివారం కదా, చక్కగా వచ్చేసి నేను పిండి దీపం అనేది చేసుకున్నాను. ఒక్కటేనే ప్రతి శనివారం కూడా ఒక్కొక్కటే పెట్టుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కరు వచ్చేసి 7 ప్రమిదలు పెట్టుకుంటారు. మనం వ్రతంగా కానీ చేసుకున్నాం అనుకోండి, ఒక నియమం పెట్టుకోవాలి. 7 ప్రమిదలు పెట్టుకుంటాను, 5 పెట్టుకుంటాను, 3 పెట్టుకుంటానని మన మనసులో మన ఇష్టాన్ని బట్టి ఎన్ని ప్రమిదలు పెట్టినా పూజ అనేది ముఖ్యము, భక్తి అనేది ముఖ్యం కదా. ఇట్లా వచ్చేసి నేను ప్రతి శనివారం వచ్చేసి చక్కగా వరిపిండిలో పాలు వేసి చక్కగా కొంచెం బెల్లం వేసి కొంచెం గంధము ఇవన్నీ వేసి చక్కగా నేను ఒక ప్రమిద పెద్ద ప్రమిదిగా చేసుకుంటాను అనమాట. ఇట్లా వచ్చేసి నెయ్యి అయితే కనుక వర్షాలు కదండి, గడ్డ కట్టేస్తుంది. కొంచెం లైట్గా వెచ్చపెట్టి ఇట్లా ప్రమిదిలో వడ్డించుకుంటున్నాను. ఒకవైపు 3 ఒత్తులు, ఒకవైపు 4 ఒత్తులు, మొత్తం వచ్చేసి 7 ఒత్తుల కింద ఒకే ప్రమిదిలో పెట్టుకుంటాను. చక్కగా ఏంటంటే పువ్వులు అయితే ఈరోజు శంఖం పువ్వులు, గన్నేరు పువ్వులు, చక్కగా మనకి పారిజాత పువ్వులు, ఇంకా వైట్ పువ్వులు అయితే మందార పువ్వులు అవన్నీ ఉన్నాయి. చక్కగా ఈ రోజు అయితే ప్రశాంతంగా కృష్ణయ్యకు మన వెంకన్న బాబుకి లక్ష్మాష్టోత్రాలు అవి చదువుకుంటూ ఈ రోజు అయితే ప్రశాంతంగా చేసుకుందామని చెప్పేసి టైం అయితే 4 అట్లా అయిపోయింది. మనం ఎంత నెమ్మదిగా చేసుకున్న టైం ఎట్లానూ ఒక 1 అవర్ పైనే పడుతుంది లేండి. సో ఈ రోజు అయితే చక్కగా దీపం పెట్టుకున్నాను. ముందు ఒత్తులకి అయితే కనుక మనము కర్పూరం కానీ పచ్చ కర్పూరం కానీ మనం దాన్ని నలిపి పెట్టామనుకోండి చక్కగా వెలుగుతుంది. అంతేకాకుండా పచ్చ కర్పూరం పెట్టామనుకోండి వెంకన్నబాబుకు చాలా ఇష్టం. తిరుపతిలో కూడా పచ్చ కర్పూరం మన వెంకన్నబాబుకి పెడతారని మనందరికీ తెలుసు కదా. ఇట్లా వచ్చి మా ఇంట్లో అయితే ఈ తెల్లవారుజామునే పవర్ అనేది పోయిందనమాట. మళ్ళీ నేను క్యాండిల్ పెట్టుకుని చక్కగా ప్రమిద ఒత్తులు అనేవి మనం ఇది ఉంటుంది కదా అగరత్తుల రూపంలో వెలిగిస్తున్నాను అనమాట. ఇట్లా వచ్చేసి ఒక ప్లేట్లో మన కన్నయ్యని అదేనండి కృష్ణయ్యని చక్కగా కూర్చోపెట్టి ముందుగా బెల్లం వడ్డించుకున్నాను. తర్వాత ఏంటంటే ఒక్కొక్కటిగా ప్రసాదాలు అనేవి కొంచెంగా మళ్ళీ మనం చేసుకున్న తర్వాత పెట్టుకుందామని చెప్పి ముందు ఏది ఉంటే అది పానకం పెట్టాను. చక్కగా మన వెంకన్న బాబుకి వచ్చేసి యాలక్కాయ వేసి పానకం పెడితే చాలా ఇష్టం అండి. చలివిడి వడపప్పు కన్ఫర్మ్గా పెట్టాలి. వెంకన్న బాబుకి అయితే చలివిడి వడపప్పు అనేది చాలా ఇష్టము. పానకం కూడా పెట్టుకుని తర్వాత ఏంటంటే కృష్ణయ్యకైతే మాత్రం ఈరోజు చాలా అంటే చాలా నామాలు అవి చదువుకున్నాను. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అంతేకాదు మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అనమాట. కోర్స్ ప్రతి ఒక్కరు కృష్ణయ్యనైతే కృష్ణుడిని అందరూ ఇష్టపడతారు కదండి. ఇట్లా వచ్చేసి ప్రమిదలో ఒత్తులు నిజంగా చెప్తున్నా ఎంత బాగా నిలిచి వెలుగుతున్నాయంటే చాలా ముచ్చట అనిపించింది. ఆ వెలుతురులో వెంకన్న బాబు లక్ష్మీదేవిని చూస్తుంటే అట్లా చూస్తూనే ఉండాలనిపించింది. సో ఏంటంటే ఇది వచ్చేసి నేను ఆవు పేడని చక్కగా అట్లా పెట్టుకుని పారిజాత పూలు, పసుపు, కుంకుమ అన్నీ గంధం వేసుకుని మన ఆవు పేడను కూడా నేను పూజ చేసుకుంటానన్నమాట. చాలా మంచిదండి. లక్ష్మీదేవి స్వరూపంగా మనం పూజ అనేది చేసుకోవాలి ఆవుపేడకి. ఇట్లా వచ్చేసి ప్రతిదీ కూడా నామాలు అవి చదువుకుంటూ శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు ఉంటాయి కదండి, 108 ఉంటాయి. అవి అలా చదువుకుంటూ చక్కగా చదివే కొద్దీ ఇంకా అట్లా చదువుతూనే ఉండాలనిపించింది. ఎంత తొందరగా అయిపోయిందా బుక్ అనిపించింది అనమాట. తర్వాత వచ్చేసి మనకి లలిత సహస్రనామాలు ఏంటి, శ్రీ సూక్తం ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు శనివారం నాడు చదువుకోవడం చాలా విశేషం అనమాట. ఇంకా పారిజాత పూలు
ఏంటి, మనకి చాలా పూలు ఉన్నాయి. ఈరోజు అష్టోత్తరాలు చేసుకుంటూ వెంకన్న బాబుకి అలాగా తులసి దళాలతో చక్కగా అలా నేను చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. ప్రతి ఒక్కరు ఏంటి రాజు ఎంతసేపు పూజలే పెడుతుంది అని చెప్పేసి స్కిప్ చేస్తున్నారు, చూడట్లేదు. ప్లీజ్, నేను పూజ చేసే కంటే మీరు పూజ చూసి చూడడం అన్నది చాలా మంచిది. అది మీకు కూడా తెలుసు, కానీ ఎందుకో పూజ వీడియో అనేసరికి కొంచెం అవాయిడ్ చేస్తున్నారు. వీడియో అనేది కొంచెం ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఒక్కసారి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. పూజ వీడియో చూడడం అన్నది చాలా మంచిదనే చెప్తాను. మన కళ్ళు చేసుకున్న అదృష్టం అనే చెప్తాను. పూజ చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళది చాలా పుణ్యము. సో మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. సో ఇట్లా వచ్చేసి ఫైనల్లీ మనకి హారతి ఇచ్చిన తర్వాత మన కృష్ణయ్యకి అయితే కనుక నేను నామాలు అవి చాలా చదువుకున్నాను. వెంకన్న బాబుకి వచ్చేసి ఇలా తులసి దళాలతో మన పూజ చేయడం అనేది చాలా విశేషం అండి. నిజంగా తులసి దళం పెట్టగానే ఆ ఫోటో, ఆ వెంకన్న బాబు ప్రతిష్ట అనేది ఇంకా అందం అనిపించింది అనమాట. ఇట్లా వచ్చేసి ప్రతిదీ కూడా నామాలతో చక్కగా నేను తులసి దళాలతో పూజ అనేది, ఈరోజు శనివారం అనేది ఏదో తెలియని పాజిటివ్ అనేది ఉంటుంది. చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీపం పెట్టుకుని, మనం శనివారం నాడు మనకి ఇది ఉంటుంది కదా, పిండి దీపం పెట్టుకుని పూజ చేసుకోండి. మనసు ఎంతో రిలాక్స్గా అనిపిస్తుంది. ఇటు వచ్చి శివయ్య కూడా ఈరోజు అష్టోత్తరాలు అవి చదువుకుని పంచామృతం ఆవుపాలతో చక్కగా నేను ఆయనకి అభిషేకం అనేది చేసుకున్నాను. తప్పకుండా శివయ్యకి మాత్రం పూజ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆది దేవుడు మనకి శివయ్య అని కూడా చెప్తారు కదండి. మనకి అమ్మవారిని పూజించే ముందు శివయ్యని ముందు పూజిస్తే ఆవిడకి చాలా ఇష్టపడుతుంది అనమాట. అట్లా వచ్చి శివయ్యకి అయితే నేను అట్లా చదువుకుంటూ శివాష్టోత్తరాలు అవి చదువుకుంటూ ఆయనకి పువ్వు రూపంలో ఏంటి, మనం వాటర్ రూపంలో ఏంటి, అట్లా పూజ అది చేసుకున్నాను అనమాట. తెల్లవారేసరికి 5:30 అట్లా అయ్యేసరికి పూజ అయిపోయింది. ఇటు వచ్చి సాయంత్రం ఏంటంటే గుడికి వెళ్దాము, కృష్ణయ్య గుడికి వెళ్దాము. మా ఊర్లో వచ్చి నిజంగా చెప్తున్నా, కృష్ణుడి గుడి చాలా బాగుంటుందండి. చక్కగా ఏంటంటే మనకి ఉట్టు ఎగరవేస్తారు, కోలాటం అది అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. 10:30, 11 అట్లా అయిపోతుంది కదా. అవన్నీ మనం చూసేంత ఓపిక లేదు. ఏంటి రాజు వాళ్ళ పాప వచ్చింది మనకు చూపించలేదు అనుకుంటున్నారా? పాప అయితే 3 days కదండి, పాప బాబు ఇద్దరు వచ్చారు. సో పాప చూడండి చక్కగా రోజు యూనిఫామ్ వేసుకుని ఇంకా బోరు కొట్టేసింది, మమ్మీ గుడికి వెళ్తున్నాం కదా, నేను హాఫ్ సారీ వేసుకుంటానని చెప్పి పాపం అడిగితే సరేనమ్మా వేసుకో అని చెప్పాను. ఇట్లా వచ్చి పాప నేనైతే చక్కగా తయారయ్యి గుడికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. పాప అయితే ఈరోజు ఎందుకో తెలియదు, మమ్మీ కృష్ణుడి గుడికి వెళ్దాము అని చెప్పేసి పాపం బ్రతిమలాడింది. నాకైతే ఓపిక లేకపోయినా సరే పాప కోసం ఏదైనా చేయాలనిపిస్తుందండి. ఎందుకంటే పాపకి కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట. నాకు కూడా చాలా ఇష్టం అనే చెప్పాలి. కృష్ణుడిని ఇష్టపడలేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆ కృష్ణయ్య లీలలంటే అందరికీ ఇష్టమే కదా. ఇట్లా వచ్చేసి పాపే స్వయంగా వాళ్ళ అన్నయ్యకి మ్యాగీ చేసిందనమాట. అది వాళ్ళ అన్నయ్య అయితే తను పెట్టించుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. అఫ్కోర్స్ పై రూమ్కి వెళ్ళి తింటున్నాడు అనుకుంటాను. సో వచ్చి మేమైతే పాప నేను చక్కగా తయారయ్యి అది టేస్ట్ చూస్తున్నాము. చూడు మమ్మీ, తిను మమ్మీ, నేను చేశాను కదా, తిను అంటుంటే కొంచెం టేస్ట్ అనేది చేద్దాము, మళ్ళీ పాప ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి కొద్దిగా తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా చేసిందండి. ఈ మ్యాగీలు ఇలాంటివన్నీ పాపకి బాగా ఇష్టం. తనైతే బాగా చేసింది. నాకైతే పెద్దగా ఇష్టం ఉండదులేండి. నాకు అంతగా ఒక్కొక్కసారి మా వారు అడిగితే చేస్తాను తప్పితే నాకు అంత మ్యాగీలు అవి అంటే నచ్చవన్నమాట. అంతగా అలాంటివి ఇష్టపడను. సో పాప చేసింది కదా అని చెప్పేసి కొద్దిగా టేస్ట్ చేశాను అనమాట. పాప వచ్చి చక్కగా హాఫ్ సారీలో ముద్దుగా అనిపించింది కదా. నాకు ఎందుకో తెలియదు, పాపను అస్మాను యూనిఫామ్లోనే చూస్తున్నాం కదా, అప్పుడప్పుడు ఈ హాఫ్ సారీలు అది చూస్తే ప్రతి తల్లికి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. నేను వచ్చి ఇట్లా పాప నేను ఒకే కలర్లో సారీస్, మమ్మీ నాకు మ్యాచింగ్ కట్టుకో మమ్మీ అని చెప్పగానే ఈ సారీ అనేది చూస్ చేసుకున్నాను. సో టైం అయితే కనుక 7:30 అట్లా అయ్యింది. మళ్ళీ వచ్చిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ ఇవన్నీ చేసుకోవాలి కదా అని చెప్పేసి మేమైతే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోతున్నాంలేండి. మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. లవ్ సింబల్ టైపు గోల్డ్ తీసుకున్నాను. ఇది మీకు ముందు వీడియోలో మీకు కొంచెం అంటే కొద్దిగా క్లూ అనేది ఇచ్చాను, చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి పాపకి రాఖీ పండగ కానీ ఇద్దరు వస్తే చక్కగా బాబుతో రాఖీ కట్టించి బాబుతోనే పాపకి గిఫ్ట్కి ఇప్పిందామని చెప్పేసి మా బాబు అన్నాడు, తీసుకో మమ్మీ నా చెల్లికి లాకెట్ అనేది తీసుకో, చైన్లో లాకెట్ తీసుకో అని చెప్పేసి అంటే నేను తీసుకున్నాను అనమాట. కానీ వీళ్ళు ఏంటంటే రాఖీ పండగకి ఇద్దరు రాలేదండి. ఇప్పుడు ఏంటంటే చక్కగా
పాప చూడండి లాకెట్ అనేది ఎంత ముచ్చటగా చూస్తుందో. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య రాఖీ కడితే వాళ్ళ అన్నయ్య ఇది కొన్నాడని చెప్పేసి హ్యాపీనెస్గా మీకు చూపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎన్ని కొన్నా కానీ అన్నయ్య కొన్న చిన్న గిఫ్ట్ అయినా సరే అన్నయ్య కొంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెల్లి అనేది. సో ఆ పాప అయితే కనుక ఈ రోజు అయితే కనుక చక్కగా వాళ్ళ అన్నయ్యకి రాఖీ అనేది కట్టేసిందిలేండి. వాళ్ళ అన్నయ్య అయితే గిఫ్ట్గా ఈ లాకెట్ అనేది తీసుకున్నాడు. పాపకైతే కనుక ఇది వరకు లాకెట్ ఉండేది, ఎంలెట్ ఉండేది. అదైతే వాళ్ళ అన్నయ్య తీసుకోవడంతో పాపకి ఓన్లీ చైనే వేసుకుంటుంది అనమాట. ఆ చైన్ కూడా లావుగా ఉండడంతో మమ్మీ చైన్ లావుగా ఉంది, లాకెట్ లేకపోతే అస్సలు బాగాలేదు అని కొద్దిగా పేచి పెట్టడంతో ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే లాకెట్ తీసుకో మమ్మీ, ఆ చెల్లికి లాకెట్ అంటుంది కదా ఇంకా గిఫ్ట్గా అదే ఇస్తానని చెప్పేసి వాడైతే కనుక లాకెట్ అనేది తీసుకోమన్నాడు. నేనైతే చక్కగా లవ్ సింబల్ టైప్ తీసుకున్నాను. నీకేం కావాలమ్మా అని అడిగితే నీకు ఏది నచ్చితే తీసుకో మమ్మీ అని చెప్పేసి చాయిస్ అనేది నాకు ఇచ్చేస్తుందిలేండి. నేనేం తీసుకున్నా సరే తనకి మా పాపకి అయితే నచ్చుతుంది అనమాట. ఇట్లా వచ్చేసి ఇంక వెళ్ళిపోతావు కదమ్మా, మండే వెళ్ళిపోతావు కదా, ఈరోజు చక్కగా కృష్ణాష్టమి కదా, ఈరోజు ఇంకా వేసేసుకోలే ఇంకని చెప్పేసి పాపకైతే చైన్లో వేసి మళ్ళీ పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. లాకెట్ వేసిన తర్వాత ఒక స్పెషల్ లుక్ కనిపించింది అనమాట. అట్లా వచ్చేసి చూపిస్తున్నాను నేను మీకు. ఈ లాకెట్ అనేది ఎప్పుడో తీసుకున్నాను, వరలక్ష్మి వ్రతం ముందు లాకెట్ తీసుకున్నాను. చక్కగా రాఖీకి వస్తారేమో అన్న చెల్లి ఇద్దరు రాఖీ కట్టుకుంటారు కదా, గిఫ్ట్ ఇస్తాడు బాబుతో ఇప్పించడం మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరు కూడా రాఖీకి రాలేదు. సో సడన్గా ఇప్పుడు 3 days సెలవులు కదా అని చెప్పేసి వచ్చారనమాట. ఇప్పుడు ఏంటంటే చక్కగా ఉదయం పూజ అయిన తర్వాత ఇప్పుడు టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే పాపకు వచ్చేసి చాలా ఇష్టం అనమాట కృష్ణయ్య అంటే. మమ్మీ రోజు కృష్ణుడి గుడికి వెళ్దాం మమ్మీ అని బ్రతిమలాడింది. సో నేను ఉదయం పూజ చేస్తానమ్మా డాడీని తీసుకుని వెళ్ళంటే ఆహా లేదు నువ్వే రావాలి అని చెప్పేసి అంటే ఇంకా దగ్గరుండి చక్కగా ఇవన్నీ సర్దుకుంటూ దేవుడికి చక్కగా అటుకులేంటి మనకి బెల్లము చక్కగా మనకి ఇది ఉంటుంది కదండి కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ అరటిపళ్ళు ఇవన్నీ సర్దుకుంటున్నాను. పాప అయితే కనుక మ్యాగీ చేసింది కదండి అది తింటూ అట్లా ఎంజాయ్ చేస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉంది పాప అయితే. ఎంతైనా అన్నయ్య గిఫ్ట్ అనేసరికి ప్రతి ఆడపిల్ల చాలా ముచ్చట పడిపోతూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఒక అన్నయ్య ఉండడం అన్నది మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. నాకైతే తమ్ముడు ఒక అక్క ఉన్నారు. నేను కూడా మ్యాక్సిమం నేను కడతాను కానీ అక్క ఉంది కదా అని చెప్పేసి అక్కతో కట్టించుకోమని చెప్తాను. లాస్ట్ ఇయర్ అయితే తమ్ముడికి నేను కట్టాను. తమ్ముడైతే నాకు రాగి బిందె అనుకుంటాను నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అనమాట. ఈ సంవత్సరం అయితే ఇంకా అక్క ఉంది కదా అక్కతో కట్టించేసుకో అని చెప్పేసి తమ్ముడికి అయితే చెప్పానమాట. అదొక చిన్న హ్యాపీనెస్ అండి. మనకు గిఫ్ట్లు ఇస్తారు, మనం గిఫ్ట్ల కోసమే కట్టాలి రాఖీ అని కాకుండా మనం రక్షాబంధన్ అనేది మనకి వాళ్ళు బాగుండాలి, తమ్ముడైనా అన్నయ్యైనా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మనం కట్టినప్పటి నుంచి వాళ్ళు రక్షగా ఉండాలి. మనం కట్టే ప్రతి రాఖీ కూడా వాళ్ళకి రక్షగా పనిచేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని రాఖీ అనేది కట్టాలి. వాళ్ళు ఇచ్చే చిన్నది ఒక్క 10 రూపాయలైనా మనస్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు పుట్టింటి వాళ్ళు పెట్టింది ఏదైనా సరే మనం హ్యాపీగా తీసుకోవడం అన్నది నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లా వచ్చేసి టెంపుల్కి తొందరగా వెళ్ళొచ్చేద్దామమ్మా మళ్ళీ డాడీ వచ్చేస్తారు కదా అని చెప్తున్నానండి. మళ్ళీ ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత దీపం అనేది పెట్టుకోవాలి కదా, సాయంత్రం దీపం పెట్టుకుందాము వచ్చిన తర్వాత అని చెప్పేసి ఇంకే ఎట్లాను 7:30 అట్లా అయిపోయింది. బయలుదేరుతున్నాం అనమాట. బాబు అయితే చక్కగా ఇంట్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు బాబు వచ్చేసి. ఈరోజు అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాము అని చెప్పేసి పాప నేను రెడీ అయిపోయాం అనమాట. ఈరోజు ఏంటంటే మా ఊర్లో చక్కగా కృష్ణయ్య గుడి దగ్గర వచ్చేసి ఉట్టు కడతారు, ఉట్టు కొడతారు, మనకి కోలాటం ఉంటుంది, చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చాలా టైం అవుతుంది అనమాట. కానీ మేము వెళ్ళేసరికి అప్పుడప్పుడే కొంచెం అన్ని సెట్ చేస్తున్నారనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మా పాపను మీకు కొంచెం చూపించాను. సో ప్రతి ఒక్కరూ వీడియో అనేది చూడండి, నా వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. లైక్ అనేది ఎవ్వరూ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇక వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఓకే.